నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మృతి చెందిన విద్యార్థికి న్యాయం చేయాలని కోరిన ఎస్ఎఫ్ఐ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు తల్లిదండ్రులను అరెస్టు చేయడం అన్యాయం। పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి। ఎస్ఎఫ్ఐ అల్లూరి జిల్లా కార్యదర్శి జీవన్ కృష్ణ, అధ్యక్షులు కార్తీక్ శ్రీను। కుయ్యూరు గురుకుల పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థి వంతల మనోజ్ ఈ నెల 13న అదృశ్యమై సోమవారం పాఠశాల సమీపంలో చెరువులో శవమై తేలాడని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆదివాసీ గిరిజన సంఘం విద్యార్థి తల్లిదండ్రులను పాడేరులో ఆందోళన చేస్తుంటే అరెస్టు చేయడం అన్యాయమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవన్ కృష్ణ అధ్యక్షుడు కార్తిక్ శ్రీను అన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలలో గురుకుల పాఠశాలలో రోజురోజుకు పెరుగుతున్న గిరిజన విద్యార్థుల మరణాల పట్ల జిల్లా అధికారులు యంత్రాంగం ఎందుకు మౌనంగా వహిస్తున్నారు అంటూ ప్రశ్నించారు। కుయ్యూరులో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు। విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని వారు సందర్భంగా అన్నారు। అనంతరం పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేశారని తెలిపారు।